గ్రామంలో మాదాసు లింగయ్య గారి గృహప్రవేశ కార్యక్రమం, అదేవిధంగా మండలాధికారి మా ఎంపీడీఓ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కూడా లక్ష్మీపూర్లో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ సోదరి స్వామిరెడ్డి కవిత గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ సత్యరెడ్డి గారికి, వార్డు మెంబర్లకు, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు నందయ్య గారికి, ఎంపీడీఓ గారితో సహా మిగతా అధికారులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చిన నాయకులందరికీ, గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, గ్రామస్తులందరికీ నమస్కారం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన చేస్తూ మరి ప్రగతి వైపు కూడా దూసుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పూర్తి స్థాయిలో 40-50 ఏళ్ల కింద పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం అయ్యే కార్యక్రమాలు చూడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 లక్షలతోటి పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాళ మాదాసు లింగయ్య ఇంట్లో గృహప్రవేశం ఉంటే గౌరవ ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో లక్ష్మీపూర్ కూడా దాదాపు 3 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 40 మంజూరైనాయి. అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ దగ్గర ఒక చిన్న సమస్య వాటర్ది ఉన్నది. గౌరవ ఎంపీడీఓ గారిని కోరిన అర్జెంటుగా ఒక బోర్ వేయించాలని చెప్పి మిగతా ఈ సంప అన్నీ కూడా అయిపోయినాయి. అదొకటి వేయిస్తే వాళ్ళు సంపూర్ణంగా అక్కడ ఉండగలుగుతారు. మరి దాంతో పాటుగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, పచ్చదనాన్ని పెంచుకోవడానికి, ప్లాస్టిక్ నివారణ పైన ఎంతో శ్రద్ధ పెడుతున్నామని ఇప్పుడే యువ సర్పంచ్ కవిత గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన అధికారుల అండ ఒక శాసనసభ్యునిగా నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇది ఒక రోజుతో అయ్యే కార్యక్రమం కాదు, 99 రోజుల కార్యక్రమం. ముఖ్యంగా నీరు విసిరిబడితే వచ్చేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడే జగిత్యాల్లో ఈ కార్యక్రమం కలెక్టర్ గారి నేతృత్వంలో లాంచ్ చేసి నడుస్తూ ఉంటే 4 ఇళ్ళు పోయేసరికి ఇంట్లో నీళ్లు గారిపోతూనే ఉన్నాయి, పైపులు తీసి మోరు వేసేసాను. నేను అంతకుముందే మీటింగ్లో చెప్పిన ఊరూరా ఇవి కనబడతాయి అంటే 4 అడుగులు వేసేవరకే జగిత్యాల అక్కడ కనబడ్డది. అట్లాంటివి ఇక్కడ జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ట్యాంకు పరిశుభ్రం చేయడం, దాన్ని క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతనే ఉండాలి. అక్కడ ఆల్రెడీ నల్ల నీళ్ళు కదా, అక్కడికి వెళ్ళి వస్తాయి అనుకుంటే తప్పు. ఇక్కడికి వచ్చే వరకు క్లోరిన్ ఎవాపరేట్ అయిపోతుంది, ఉండదు, వాతావరణంలో కలిసిపోతుంది. కాబట్టి ఆ నీళ్ళలో మళ్ళీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చాలా కార్యక్రమాలు, 100 రోజుల కార్యక్రమం ఉన్నది. నిన్న అర్బన్ ఎంపీడీఓ గారి కార్యాలయంలో అన్ని అటెండ్ అయినాం. సర్పంచ్లకు కూడా నిన్న ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు. దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకొని పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి ఎద్దడి రాకుండా కూడా చూసుకోవాలి. లక్ష్మీపూర్ చాలా అభ్యుదయ గ్రామం. ఒక కట్టడి మీద ఉంటారు. రోడ్డు వెడల్పు చేసుకోవాలంటే అన్ని ఇల్లు కూలగొట్టుకున్నారు. అది తరంగాని పని. చాలా నిజంగా చెప్తున్నా, ఇల్లు పోయినందుకు ఒకసారి బాధపడాలన్నా అభినందించాలన్నా కూడా ఒకసారి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ గ్రామ అభివృద్ధి దృష్ట్యా ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు రావడానికి పోవడానికి వీలుగా వెనుకకు జరిగి రోడ్లు ఇంత పెద్దగా చేసుకున్నారు. ఒక పట్టణంలో ఎట్లనే రోడ్డు అట్లనే. ఇదే విధంగా అన్ని గ్రామాలలో, జగిత్యాల పట్టణంలో కూడా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన అందరూ కూడా ధన్యవాదాలు. నూతనంగా గృహప్రవేశం చేసిన మాదాసు లింగయ్య కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.